చిత్రపురి కాలనీ గురించి మాట్లాడితే దాంట్లో ఫ్లాట్స్ నిజంగా ఉపయోగపడ్డాయి, అందరికీ ఏమన్నా దుర్వినియోగం జరిగిందంటారా? చాలా వరకు దుర్వినియోగం జరిగిందనే ఇండస్ట్రీ టాక్. ఇప్పుడు ఇదిగో ఉందంటే అది ఇదిగో పులి అంటే అదిగో అంటారు, అన్న టైప్లో ఏదో ఉంటుంది. ఇది చిత్రపురి కాలనీ 1991లో 92లోనో ఓపెన్ అయింది. అక్కడి నుంచి ఇవాళకి దగ్గర దగ్గర 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు అయిపోతాయి. అంటే 9 ఏళ్ళు, ఇది 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు. సో 25 ఇయర్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. అది జరగకుండా ఉంది. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంటే సినిమా వాళ్ళు ఎంతమంది డబ్బు కడతారు, డబ్బు కట్టకుండా అసలు 10 ఏళ్ళు మాకు ఫ్రీగా ఇస్తారని ఆశతోనే అటు వెయిట్ చేసి తర్వాత గవర్నమెంట్ తీసేసుకుందాం అనుకుంది. దాన్ని మళ్ళీ మొత్తానికి ఏదో కొలిక్కి తీసుకొచ్చినాక చేసాం. ఇవాళ 4400 ఇళ్ళు దాంట్లో ఉన్నాయి, వస్తున్నాయి. నాకు తెలిసి 80% 2000 హౌసెస్ సింగిల్ బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్లో ఒక్కళ్ళు కూడా బయట వాళ్ళు ఉన్నారని నేను అనుకోను. మొత్తం సినిమా వాళ్ళే ఉన్నారు. ఓకే. సో వాటి తర్వాత ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చి గృహప్రవేశం చేసినాక వాళ్ళు అమ్ముకున్నారా అద్దెకిచ్చుకున్నారా పక్కన పెడితే మనం అలాట్ చేసినప్పుడు మాత్రం ఆల్మోస్ట్ అంతా సినిమా వాళ్ళే ఉన్నారు. 100%. 1% అన్నా నేను చెప్పలేను కానీ, బట్ 1% కూడా ఎట్లా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీరు సినిమాకి సంబంధం లేదు, బయట ఉన్నారు, బట్ మీడియాతో సంబంధం ఉంది. సో లేకపోతే ఇప్పుడు ఐ డ్రీమ్స్లో మీరు పనిచేస్తున్నారు కాబట్టి, ఐ డ్రీమ్స్ ఒక మీడియా సంస్థ కాబట్టి, సినిమాతో ఇన్వాల్వ్ అయిన సంస్థ కాబట్టి, వాళ్ళు మొదటి నుంచి మా శాటిలైట్ రైకులో లేకపోతే ఇంకోటి కొన్నారు, ఏదో సమ్హౌ ఇట్ ఈస్ ఇన్వాల్వ్ విత్ సినిమా కాబట్టి మీకు నేను ఒక ఇల్లు ఇద్దామని నేను అనుకుంటే, మీరు ఫెడరేషన్లోనో దేంట్లో కార్మికుడు కాదు కానీ బయట ఎవడ అంటాడు, మీకు ఇచ్చిన దాన్ని కాదు అంటే ఎంతవరకు కరెక్ట్? అట్లాగే సినిమా పబ్లిసిటీ చేసిన అలా ఓకే, ఇంతవరకు ఓకే, అసలు కంప్లీట్గా ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తులు వస్తా, అక్కడికి కూడా వస్తాను. సో ఇట్లా పోతా ఉంటే కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది కాకుండా సినిమా ఇండస్ట్రీ కాకుండా వచ్చిన వాళ్ళు నేను వెళ్ళినప్పటికీ దగ్గర దగ్గర ఒక 1500 మంది ఉన్నారు. నేను సెక్రటరీగా చేరిన డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళందరినీ. ఎందుకంటే కొంతమంది నా సినిమాల్లోనే యాక్ట్ చేసామని చెప్పి, నా సినిమాల్లోనే పని చేసామని చెప్పి నా అప్లికేషన్లో పెట్టి అప్లికేషన్ తీసి అప్లికేషన్ ప్రకారం ఇంటర్వ్యూ చేసి మీరు సినిమా వాళ్ళ కాదా అని ఇంటర్వ్యూ చేస్తే ఎన్టీ రామారావు గారి కంపెనీ నుంచి చరిత్ర నుంచి ఎక్కువ మంది వచ్చారట, మాకు తెలియదు. సో నేనే ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు వచ్చి మీ స్వర్ణక్కలో యాక్ట్ చేశాం సార్, మీ అనలా స్వర్ణక్క అని భరద్వాజ్ గారి సినిమాలో యాక్ట్ చేశాం సార్ అన్నారు. భరద్వాజ్ మీకు తెలుసా అన్న, తెలుసు సార్ మేము యాక్ట్ చేశాం కదా, నేనే కదా భరద్వాజ్ అని ఎదురుగుండా మాట్లాడుతా, నాతోనే మాట్లాడతా, నేనే కదా మీరా సార్ అది సార్ ఇది సార్ అంటున్నారు. సో అట్లా సెలెక్ట్ చేసి తీసేసాం చాలామంది. చాలామందిని తీసి 1500 మందిని తీసి డబ్బులు ఇచ్చి రిటర్న్ ఇచ్చేసాం, పేమెంట్స్ కూడా ఇచ్చాం అప్పట్లో. ఎందుకు అవుతుందంటే వీళ్ళంతా దొంగలు వచ్చిన వాళ్ళు కొంతమంది అట్లా పోయారు, మన వాళ్ళు అనేవాళ్ళేమో డబ్బులు కట్టరు. డబ్బులు లేకపోతే కదా 400 కోట్ల ప్రాజెక్ట్, అది 400 కోట్ల ప్రాజెక్టుకి పేమెంట్స్ వస్తేనే అవుతాయి. సో మళ్ళీ డబ్బులు కట్టిన వాళ్ళని తీసేశారు కొంతమంది, 900 మందినో 1000 మందినో. నేను సెక్రటరీగా మారిపోయినాక మళ్ళీ వాళ్ళు కొంతమందిని తీశారు నెక్స్ట్ బాడీ వచ్చినప్పుడు. ఆ తీసేసిన వాళ్ళని ఫిలప్ చేసినప్పుడు కొంత నాన్ మెంబర్స్ అంటే అఫిషియల్లీ స్పీకింగ్ దే ఆర్ ఆల్సో మెంబర్స్. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక యూనియన్లో చేరినాకే ఇక్కడ వస్తుంది. బట్ వాళ్ళని చెక్ చేయటం మొదలెడితే నాన్ మెంబర్స్ అవుతారేమో. లీగల్లీ దే ఆర్ మెంబర్స్, బట్ బయట మనం మాట్లాడటానికి మెంబర్స్ కాకుండా అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఆ డబ్బుతోనే అది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఒక 500 మందో 600 మందో బయట వాళ్ళు ఉన్నారు అనుకున్నాం. ఎవరైతే డబ్బు ఇచ్చారో ఆ డబ్బుతో 3000 మంది 4000 మంది వాళ్ళ ఇంటి వాళ్ళు అయ్యారు. 20 సంవత్సరాల నుంచి జరగని ప్రాజెక్టు ఒక ప్రాజెక్ట్ జరిగింది. ఇప్పుడు 500 మందిది తప్పని చెప్దామా, వాళ్ళని సఫర్ చేద్దామా, లేకపోతే మన వాళ్ళు మిగిలిన వాళ్ళంతా బాగున్నారని హ్యాపీగా ఉందామా? ఓకే. సో దీంట్లో తప్పు చేసాం అనే దానికంటే తప్పుని ఒక మంచి పని కోసం ఆ తప్పు చేస్తే తప్పు లేదని నా ఫీలింగ్. అలా తప్పు జరిగింది మాట నిజం, 100% జరిగింది కాదని నేను అన్నాను.
అంటే ఇప్పుడు మరి 500 మందిని ప్యూరిఫై చేయాలనుకుంటే ఇప్పుడు ఎవరైనా రెడీగా ఉంటే కట్టడానికి మరి వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళు 15 ఏళ్ళ నుంచి డబ్బులు కట్టున్నారు కదా, వాళ్ళు డబ్బులు కట్టుంటే వాళ్ళు హైదరాబాద్లో అదే డబ్బులు ఎంత వస్తుంది? వాళ్ళకి అంత ఇస్తాం, వాల్యూ ఇవ్వగలం మనం. ఇప్పుడు మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సార్ కార్డు తీసుకోవాలంటున్నారు ప్రతి ఒక్కరికి. ఖచ్చితంగా కార్డు తీసుకుంటారు. పాపం నిజంగా ఒక్కొక్కటి అసలు అన్నం తినడానికే పూట గడవడానికే లేనప్పుడు కార్డు ఎలా కడతాడు? ఒకవేళ నిజంగా పోనీ అలాంటి రెమ్యునరేషన్ కరెక్ట్గా వచ్చే చర్యలు ఏమన్నా మీరు తీసుకుంటున్నారా? ఇది అది లేకనే కదా ఇప్పుడు మీకు చిత్రపురి కాలనీలో డబ్బులు కట్టలేని వాళ్ళు ఉన్నారు అంటే. అది లేక కాదు, అది ఉన్నా కూడా చాలా మందికి రాంగ్ నోషన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ అసలు ఫస్ట్ పాయింట్, సినిమా ఇండస్ట్రీ అనేది వ్యాపారాత్మకమైన బిజినెస్. అందులో పనిచేస్తానికి వచ్చేవాడు కూడా కళ మీద కళా తృష్ణ ఉంటేనే వస్తారు. సో నేను సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తే నాకు ఫ్రీగా ఇవ్వమని సినిమా ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఆఫీస్ బాయ్ దాకా ఎవడు అడిగే హక్కు లేదు నా లెక్క ప్రకారం. ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఒక గవర్నమెంట్ ఏదన్నా నీకు ప్రోత్సాహ పథకం ఇవ్వటం తప్పులేదు, కానీ ప్రోత్సాహం ఇస్తున్నాను కానీ ఫ్రీగా ఇవ్వమని అడగటం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను ఎవడు సినిమా ఇండస్ట్రీకి రమ్మని అడగలేదుగా. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చావు కాబట్టి నాకు ఫ్రీగా ఇవ్వమంటే ఎవడు రమ్మన్నాడు? వచ్చి ఫ్రీగా వస్తుందని చెప్పి వచ్చావా? అది కాదు. సో అది ఒక పాయింట్. తర్వాత ఇక్కడికి వచ్చినాక నాకు పని ఇవ్వలేదు, జీతం కట్టలేదు అంటే ఎవడు కడతారని ఎక్కడి నుంచి వస్తుంది? ఎంతమందికి ఇస్తారు? నీకు సంవత్సరానికి ఇప్పుడు 300-200 సినిమాలు అయినాయి, కానీ అంటే 100 సినిమాలు స్ట్రైట్గా చేశారు, మిగిలిన డబ్బింగ్ సినిమాలు 100-110 వస్తాయి. 110లో ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది? ఎలా వస్తున్నారు? వచ్చినాక నాకు డబ్బులు రాలేదని మీరు ఎలా అంటారు? ఒకటి. రెండోది, ఈ డబ్బులు కట్టాలి అంటే ఇక్కడ కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటాం, కంప్లైంట్ ఇస్తేనే దాని మీద యాక్ట్ అవుతారు. అసోసియేషన్, ఎనీ ఆర్గనైజేషన్, డైరెక్ట్ అసోసియేషన్ అనండి, ఏ ఆర్గనైజేషన్ అయినా అనండి. కంప్లైంట్ ఇవ్వడానికి నీకు ఇష్టం లేనప్పుడు, నీకు ఇష్టం లేని పని నేను వెళ్ళి ఇక్కడ చేస్తాను. అసోసియేషన్లో ఉన్న ప్రెసిడెంటో సెక్రటరీ వెళ్ళి నువ్వు పలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వలేదంట కదా, ఊరికి ఎక్కడో గాలి వార్త అయినాయి, అది నిజమాబద్ధం తెలియదు. పోనీ ఒకవేళ వెళ్ళి ఇప్పిద్దాం అనుకుంటే వీడు వచ్చి లేదు సార్ ఇచ్చేసారు సార్ అంటాడు. మెంబర్ సపోర్ట్ చేస్తేనే కదా ఆర్గనైజేషన్ నీకు సపోర్ట్ చేసేది. మెంబర్ సపోర్టే లేకుండా ఎట్లా చేస్తారు? ఊరికే చెప్తారు అసోసియేషన్ అసోసియేషన్ ఎందుకు పట్టించుకుంటుంది? అన్లెస్ నువ్వు రియాక్ట్ అయితే పట్టించుకుంటుంది. నువ్వు రియాక్ట్ అవ్వకుండా పట్టించుకోలేదు అంటే దాన్ని పెద్దానికి అసోసియేషన్ మీద ఛాంబర్ మీద తోసేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే నిజానికి ఇన్కమ్ పరంగా చూస్తే ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడికి నిజానికి తక్కువ ఇన్కమ్, డైరెక్టర్ అయ్యాక కాదు, అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్గా ఉన్నప్పుడు నిజంగా తక్కువ మిగతా డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేస్తే. బట్ పాపం వాళ్ళు ఈ కార్డు కట్టే పరిస్థితుల్లో ఉంటారా నిజంగా? ఇంత కార్డ్స్ ఇప్పుడు ఒక కాస్ట్యూమర్ అనుకోండి, ఒక ఫైట్ మాస్టర్ అనుకోండి, వాళ్ళు కట్టగలరు. బట్ వాళ్ళకు మరీ వసూలు చేసుకుంటారు, దగ్గరుండి మరీ వసూలు చేసుకుంటారు. ఏది ఫైటర్స్ కావచ్చు, లేదా డాన్సర్స్ కావచ్చు, వాళ్ళు ముందు కట్టాలి కదా, దేనికైనా ముందు కట్టాలిగా. బట్ వాళ్ళకి ఒక గ్యారంటీ ఉంది, ఖచ్చితంగా వస్తుంది. బట్ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఉండదు, గ్యారంటీ లేదు, దేనికి గ్యారంటీ లేదు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఫైటర్కి కానీ కాస్ట్యూమర్కి కానీ పని వస్తుందని గ్యారంటీ ఎవరు ఇస్తారు? పని వస్తే మీకు డబ్బులు వస్తాయని. అసిస్టెంట్ డైరెక్టర్ అలాంటి వాడు చేసినప్పుడు డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదుగా. కొన్నిటికి ఉండదు, కొన్నిటికి ఉంటుంది కదా. అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటే ప్రాబ్లం అనేది అన్ని చోట్ల ఉండేది లేదు సార్. అంటే వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది కదా సార్, వాళ్ళకి డాన్సర్స్కి కానీ వీళ్ళకి కానీ ఖచ్చితంగా ఎంతో కొంత రూపాయో ₹1 వస్తుంది. బట్ ఈ అసిస్టెంట్ డైరెక్టర్ గ్యారంటీగా వస్తున్న ఇదైతే లేదు. అది నేను అంటున్నాను. కార్డు పాపం వాళ్ళు కట్టే పరిస్థితిలో ఉంటారా అన్నది నా క్వశ్చన్. అంతే. ఉండరు, 100% ఉండరు. కానీ కార్డు కట్టలేని వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ప్యాషన్తో వస్తున్నారు అంతే. అందరూ ప్యాషన్తో వస్తున్నారా? నిజం చెప్పండి, ప్యాషన్తో వస్తున్నారనే మాట నిజమైతే అసోసియేషన్స్ అన్నింటిలో డబ్బులు తీసేయించుదాం. ఇప్పుడు నేను చెప్తాను, కొన్ని అసోసియేషన్స్ ఉన్నాయి 3 లక్షలు ప్రొడక్షన్ బాయ్స్ అసిస్టెంట్స్ యూనియన్లో 3 లక్షల రూపాయలు ఏదో తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చి వాడి కార్డు 3 లక్షల రూపాయలు కార్డు తీసుకుంటే వాడికి పెళ్ళి అవుతుందంట, 5 లక్షలు కట్నం ఇస్తారంట. అవును. మరి ఇటువంటి దరిద్ర వాళ్ళన్నీ ఉంటే ఇది ప్యాషన్ అని మీరంటే నేను నమ్మంటే ఎక్కడైనా ఎక్కడ లోటుపాట్లు ఉంటాయి. అన్ని చోట్ల లోటుపాట్లు ఉంటాయి, అన్ని చోట్ల దరిద్రాలు ఉన్నాయి. దరిద్రాన్ని కూడా మనం కడుగుదాం అంటే చెప్పండి రెడీ. దరిద్రం మాత్రం కాదు, కానీ మీరు మాత్రమే దరిద్రం అంటే నువ్వు నేను ఏదైనా తప్పు చేస్తాను కానీ నువ్వు మాత్రం చేయొద్దు అంటే నేను ఎందుకు శుచిమంతుడిలాగా ఉండాలి? మీరు మాత్రం దరిద్రం చేయాలా? చేస్తే అందరం కలిసి దరిద్రం చేద్దాం. సరే, అసలు ఈ డిజిటలైజేషన్ వచ్చాక అసలు ఇండస్ట్రీ చెడిపోయిందా లేదా బాగుపడుతుందా? టు బి ఫ్రాంక్ బాగా చెడిపోయింది. ఎందుకు చెడిపోయిందంటే
రామ్ గోపాల్ వర్మతో చెడిపోయింది నిజం చెప్పాలంటే. ఏ రామ్ గోపాల్ వర్మ అయితే తెలుగు సినిమాని తలెత్తుకునేలాగా చేశాడు, ఏ రామ్ గోపాల్ వర్మ అయితే తెలుగు సినిమాకు ఒక స్టైల్ ఇచ్చాడు, ఏ రామ్ గోపాల్ వర్మ అయితే తెలుగు సినిమాలో ఒక హాలీవుడ్ టచ్ ఇవ్వగలిగాడు, తెలుగు సినిమా గౌరవాన్ని కాపాడాడు, ఆ రామ్ గోపాల్ వర్మ ఈ టెక్నాలజీ 5 లక్షలకి 2 లక్షలకి 50,000కి తీయొచ్చు, ఏదో అది గోప్రోతో తీయి లేకపోతే ఇంకో దాంతో తీయి అని పిచ్చి ఐడియాలన్నీ ఇచ్చి వీళ్ళందరికీ చెప్తే నిజం అనుకునే వీళ్ళు. అంటే రామ్ గోపాల్ వర్మ చెప్పాడు కాబట్టి కరెక్ట్ అనుకునే ఫీలింగ్తో ప్రతివాడు సినిమా తీసి అది రిలీజ్ అవ్వలేదు, ఛాంబర్ మోసం చేసిందో లేకపోతే సురేష్ బాబు థియేటర్లు ఇవ్వలేదో ఇట్లా చెప్పటాలు మొదలెట్టేసి నువ్వు తీసే సినిమా ఏంటి, సినిమా క్వాలిటీ ఏంటి, ఆ సినిమాకి రిలీజ్ ఆడియన్స్ చూసే అంత ఉందా లేదా అని ఆలోచించడం మానేసి సినిమాలు తీయటం మొదలెట్టేశారు. ఆ సినిమాలు రావటం వల్ల ఇవాళ రోజు పేపర్లోనో టీవీలోనో ఎవడో ఒకటి పని పాట లేని వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చేయటం, థియేటర్లు ఇవ్వలేదనో లేకపోతే ఇంకోటనో ఛాంబర్ పట్టించుకోలేదనో ఇవ్వటం. ఒక రీజనబుల్ ఫిలిం తీశాను నేను అని ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పే మనుషులు ఎవరైనా ఉంటే టెక్నాలజీ పనికి వస్తుంది. టెక్నాలజీని వాడుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. టెక్నాలజీ డెఫినెట్గా దానివల్ల చాలా అడ్వాంటేజెస్ వచ్చినాయి. ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చినాక సినిమా ఇండస్ట్రీకి కొంత లాభం ఉంది, ఏది టెక్నికల్గా లాభం ఉంది. బట్ ఈ టెక్నాలజీని మిస్యూజ్ చేసే వాళ్ళ వల్ల మాత్రం ఇండస్ట్రీకి నష్టం అవుతుంది. దిస్ లాట్ ఆఫ్ మిస్యూజ్ ఆఫ్ ది టెక్నాలజీ బై ది పబ్లిక్, దానివల్ల ఇండస్ట్రీ నష్టపోతుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందంటారు అసలు ఇది ఆపడానికి? అవి కొంతవరకు ఛాంబరు గవర్నమెంట్ తలుసుకుని ఏదో చేయాలి. ఎక్కడో ఒక క్లాసిఫికేషన్ మార్క్ పెట్టుకోవాలి, దానికి స్క్రూట్నీ లాంటిది పెట్టుకోవాలి. ప్రొడ్యూసర్లు అవటానికి, డైరెక్టర్లు అవటానికి కాదు. ఇక్కడ ఫారిన్ కంట్రీస్లో మీకు అమెచ్యూర్ సినిమా, మెచ్యూర్ సినిమా, ప్రొఫెషనల్ సినిమా రెండు ఉంటాయి. సో అమెచ్యూర్ సినిమాని వదిలేయాలి, దాన్ని ఆ టీవీలో వేసుకుంటాడో ఇంకోటి చేసుకుంటాడో చేసుకోవాలి. దాన్ని తీసుకొచ్చి థియేటర్లో వేస్తాననే దానికి లేకుండా అటువంటిది చేసుకొని ఇస్తే వాళ్ళని ఇట్లాగే ఈ ఫెడరేషన్ వాళ్ళు కూడా వదిలేయాలి అమెచ్యూర్ సినిమాని. అది లేకుండా ఊళ్ళో ఏ సినిమా చేస్తున్నా వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చుని నువ్వు నాకు మా యూనియన్ రేట్ ఇవ్వని వీళ్ళు అడిగి ఆడెవడో రూపాయికి ₹10 తీసుకుంటాడు, వీడియో కెమెరా పెట్టుకున్నా లేకపోతే సెల్ ఫోన్తో సినిమా తీస్తుంటే నువ్వు యూనియన్ రేట్ ఇవ్వలేదని అక్కడ కూర్చుంటే వాడు ఇవ్వలేడు ఫస్ట్ పాయింట్. అట్లా వాడికి రూపాయి అయ్యేదాడు 5,000కి తీసేది 10,000 అవుతుంది. పెద్ద గొప్ప క్లాస్ క్వాలిటీ ఏం రాదు అప్పుడు కూడా. సో అనవసరమైన ఇబ్బందులు వాళ్ళని పెట్టకుండా అట్లాగే సినిమా తీసేదానికి క్వాలిటీ ఏంటి, దానికి ఒక కథ ఉందా, దానికి ఒక సినిమా లాగా ఉందా అని చూడగలిగే ఒక స్క్రూటినీ కమిటీనో లేకపోతే ఇంత బడ్జెట్లో చేస్తేనో లేకపోతే ఇలా క్వాలిటీ ఉంటేనో క్వాలిటీ టర్మ్స్ నామ్స్ ఏమన్నా పెట్టుకుని ఇలాంటి సినిమాలు అయితేనే రిలీజ్ అవ్వచ్చు లేకపోతే రిలీజ్ కాకూడదు అని చేయగలిగితే ప్రాబబ్లీ కొంతవరకు కంట్రోల్ అవుతుంది. లేకుండా చేస్తే ఏదో లాబింగ్ అయిపోద్దాము అప్పుడు కూడా అది మన బ్లడ్లో ఉంది, అది తప్పు మనదే. మనం ఏం చేస్తాం దానికి. బట్ ఎక్కడో చోట కొంత కంట్రోల్ అవుతుంది. సో మీ లాబింగ్ ఉంటుంది, బట్ అప్పుడు మేజర్ స్క్రూటినీ అవుతుంది. ఇప్పుడు 80% 10% లాబింగ్ ఉంటుంది కదా, ప్రతి ఓడు లాబింగ్ చేయలేడు, అనుకున్నంత ఈజీ కాదు. ఇప్పుడు నిజంగా వీళ్ళంతా వచ్చే వాళ్ళంతా ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళంతా రిజిస్ట్రేషన్ అవుతున్నారండి? అంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు, డైరెక్టర్ కౌన్సిల్ అందరూ అవుతారు. అన్ఫార్చునేట్ ఏంటంటే వీడు 5 లక్షలకు సినిమా తీసేవాడు మెంబర్షిప్ తీసుకుంటున్నాడు, 50 కోట్లకు 100 కోట్లకు తీసేవాడు మెంబర్షిప్ తీసుకుంటున్నాడు. ఈ 5 లక్షల వాడికి ఛాంబర్ కానీ కౌన్సిల్ కానీ ఎక్కడుందో తెలియదు, ఈ 50 కోట్లు తీసుకునే వాడికి తెలియదు. వాడు మేనేజర్కి డబ్బులు ఇచ్చి చేసామంటారు. ఓకే, ఇంత దరిద్రపు సిచ్యువేషన్. ఎందుకు వెళ్ళరు వీళ్ళు అనేది నాకు ఇంతవరకు అర్థం కాల. ఆ అసోసియేషన్కి వెళ్ళి వీళ్ళు మెంబర్షిప్ చేరటానికి వీళ్ళకి అంత ప్రెస్టేజ్ అండి. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ద మెంబర్ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఐ హ్యావ్ టు గో టు దట్ ఆర్గనైజేషన్. నేను వెళ్తానికే ఇబ్బంది, సిగ్గుపడతారో మరి ఏంటో తెలియదు, ఎవరో మేనేజర్కి ఇచ్చి పంపిస్తారు. ఇలా బతుకంతా మేనేజర్ల మీద బతికారు వెళ్ళా ఉన్నాయి వాళ్ళు, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బతికిన వాళ్ళే కదా. అట్లా కాకుండా మేనేజర్కి ఇస్తారు. ఏంటో కొత్త రూల్ పెట్టొచ్చు కదండి, ఓటు హక్కు లాగా మీరు కూడా ఒక కొత్త రూల్ పెట్టొచ్చు కదా. ఎట్లా? అదే డైరెక్టర్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే రావాలి చెప్తాం, వాళ్ళు రారు, ఎందుకు రావాలని అడుగుతున్నారు, అది కూడా చెప్తాం. అయిపోయింది.
కోరిక కూడా తీరిపోయింది. అప్పటికి ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు, అఫిషియల్గా డైరెక్ట్గా రమ్మని ఇంటర్వ్యూ చేస్తారు. వచ్చాడు ఇంటర్వ్యూ చేసి వెళ్ళిపోతాడు. ఆ రోజు వచ్చి వీళ్ళ ఫోన్ చేస్తాడు, సార్ నేను పోవాలన్నా సార్ మీరు చెప్పండి సార్ అంటే, ఇది ఎక్కడ పోయిరాదు ఒక రోజు అంటే, లేదు సార్ పని ఉంది సార్. ఏం పని ఉండదు అక్కడ. Please subscribe to iDream. Please subscribe for more videos.